తదుపరి అఘోరాలు నృత్యంతో మన ముందుకు వస్తున్నారు. జీవుడు దేవుడు ఒకటేనంటూ విలక్షణమైన శైలిని ప్రదర్శించే అఘోరాల నృత్యం ఒక ప్రత్యేకమైన శైలి. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వినోద్ బృందం అఘోర ప్రదర్శనతో మన ముందుకు వస్తున్నారు. రేపు కోటి దీపోత్సవ వేదిక మీద అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఇద్దరు నరసింహుల కళ్యాణ ఉత్సవం చేసుకోబోతున్నాం. యాదాద్రి నరసింహస్వామి, యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి, అలాగే ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి. అటు తమిళనాడు నుంచి వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు వేయించేయబోతున్నారు. అద్భుతమైన దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాలతో కోటి దీపోత్సవ వేదిక మరింత ద్విగుణీకృతం కాబోతోంది. ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఆకాశలింగమై ఆవహించరా, ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి కడతని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా. విశ్వేశలింగమై కనికరించరా, వినిలింగమునిక పరపర పర చరివి అమృతమి కురిపించరా, రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా, గ్రహణం విధనం పాప
వినోద్ బృందం అద్భుతమైన ఫ్యూజన్ నృత్యాన్ని అందించారు. వారికి ధన్యవాదాలు.